హాయ్ అమ్మ, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్లీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో మీకు అందరికీ తెలిసిందే రైల్వే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయని. అవి పోస్ట్పోన్ అయ్యాయి కాబట్టి మీరు ఇంకా కంగారు పడకుండా నీట్గా కంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ బిట్స్ చూసుకునే బదులు నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ కంటెంట్ నేర్చుకుంటే బిట్స్ ఎలా ఇచ్చినా చేయగలరు. ఆ ఉద్దేశంతోనే నేను యాక్చువల్గా బిట్స్ చేయట్లేదు యూట్యూబ్లో, కంటెంట్ ఇద్దామనే నా సజెషన్. కాబట్టి నేను కంటెంట్ ఇస్తున్నాను మీకు అందరికీ, కంటెంట్ని యూజ్ చేసుకోండి. నేను ఎందుకంటే ఏ టాపిక్ కూడా విడిచిపెట్టినండి, అన్ని టాపిక్స్ ఇస్తాను. కొద్దిగా పేషెన్స్తోని చూడండి. కంటెంట్ ఎప్పటికైనా నేర్చుకుంటే ఏ బిట్ అయినా పోదు. అది నా జస్ట్ స్మాల్ సజెషన్. సో మీరందరూ కూడా కొద్దిగా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కొద్దిగా షేర్ చేయండి, అలానే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వండి. సో మనందరం నిన్న మనం ఏం నేర్చుకున్నామండి, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని. అంతకుముందు జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ డే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని చెప్పుకున్నాము. ఇదేంటండి, మనకి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. అక్కడ వాటి మధ్య ఫోర్స్ అనేది దేనికి మనకి ప్రపోర్షనల్గా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ కదా, అది ఆల్రెడీ నేర్చుకున్నాం. అలానే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేనికండి, వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఒక స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని నేర్చుకున్నాం కదా. ప్రపోర్షనాలిటీ తీసి మనం ఏం పెట్టుకున్నాం, కాన్స్టెంట్ పెట్టుకున్నాం. దీన్ని మనం యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని తెలుసుకున్నాం. దీని నుండి మనం జీని ఏమంటాము, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అంటాము. ఆ జీకి వాల్యూ రాబట్టాము. ఆ తర్వాత జీ ఈక్వల్ టు కూడా మనం ఫార్ములా రాబట్టాము కదండి. ఇవన్నీ మనం నిన్న నేర్చుకున్నాం. జీ ఈక్వల్ టు కూడా మనకి ఏం ఫార్ములా వచ్చింది, F²/m1m2 కదండి. ఆ తర్వాత మనం మాసెస్ డిఫరెంట్గా తీసుకొని చేసాము, మాసెస్ ఈక్వల్ తీసుకొని చేసుకున్నాము. అదే మాసెస్ తక్కువైతే మీకు ఆల్రెడీ ఒక కన్క్లూజన్ కూడా ఇచ్చాను కదండి. లార్జర్ మాసెస్ తీసుకుంటే మనకి అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుంది. అలానే స్మాలర్ మాసెస్ తీసుకునేటప్పుడు గ్రావిటేషనల్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇవంతా మనం నేర్చుకున్నామండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్వర్స్ స్క్వేర్ రూల్ అని ఉంది కదండి. అసలు అది న్యూటన్కి ఎలా ఐడియా వచ్చింది అనేది ఈరోజు స్మాల్ టాపిక్ అనమాట. సో మనందరికీ ఐజాక్ న్యూటన్ కోసం తెలుసు. ఆయన మనకి ఏం చేశారంటే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనే ఫార్ములాని కూడా కనుక్కున్నారు కదా. అది మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లోనే చెప్పుకున్నాము. F=gm1m2/r² అని. ఇందులో ఎఫ్ని ఏమంటారండి, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాము. జీని ఏమంటామని తెలుసుకున్నాం, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని. M1 M2 ఏమనుకున్నామండి, ఆ టూ ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ అని మనం తెలుసుకున్నాము. అలానే ఆర్ అనేది ఏంటి, ఆ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో డిస్టెన్స్ కదండి మనకు ఆర్ అనేది. కాబట్టి ఇవన్నీ మనకు ఆల్రెడీ టెర్మినాలజీ మనకి తెలుసు. సో మనకి ఫార్ములా ఏంటంటే యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్కి F=gm1m2/r². ఇది మనకి తెలిసిందే. అయితే దీన్నే ఏమంటామంటే ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ని ఏమంటారంటే ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారని కూడా మనం నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం. ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే అంటే అక్కడ ఏంటంటే మనకి F=gm1m2/r² కదా. ఇక్కడ మనకి ఈ మాసెస్ అంటే ఇక్కడ మనకి r²కి F అనేది ఎలా ఉంటుందండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందని తెలుసుకున్నాం కదా. అంటే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్కి అక్కడ ఫోర్స్ ఎలా ఉంటుందండి, మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని తెలుసుకున్నాం. దీన్నే మనం ఎలా అంటారండి, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ని మనం ఎలా అంటామంటే ఇన్వర్స్ స్క్వేర్ లా అని అంటామని మనం నిన్నటి క్లాస్లోనే తెలుసుకున్నాం. కాబట్టి ఆ న్యూటన్కి ఇది ఇన్వర్స్ స్క్వేర్ లా అనే ఐడియా ఆయనకి అసలు ఎక్కడి నుండి వచ్చింది అనేది స్మాల్ హిస్టరీ అండి. సో మనకి అందరికీ తెలుసు కెప్లర్ అనే సైంటిస్ట్ మనకి ప్లానెట్స్ యొక్క మోషన్స్ కోసం 3 లాస్ని కనుక్కున్నారని ఆల్రెడీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను. కెప్లర్ 3 లాస్ అని అందరికీ సైన్స్ స్టూడెంట్స్కి మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. కెప్లర్ యొక్క ఫస్ట్ లా ఏంటండి, మనకి చూడండి, ద ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఎలిప్టికల్ అంటే అది ఏంటంటే లైక్ ఎగ్ షేప్ అనమాట. చూడండి, లైక్ ఎలా ఉంటుందంటే ఎగ్ ఎలా ఉంటుంది, ఎగ్ షేప్లో ఉంటుంది ఎలిప్టికల్ షేప్ అంటే. కాబట్టి ఇప్పుడు మనకి ప్లానెట్స్ అన్ని మనకి సన్ చుట్టూ ఎలా ఉంటాయండి, అవి ఏ షేప్లో తిరుగుతూ ఉంటాయంటే ఎలిప్టికల్ షేప్లో తిరుగుతూ ఉంటాయి. ఎలా ఎగ్ ఎలా ఉంటుందో ఆ షేప్లో తిరుగుతూ ఉంటాయి అనమాట. అంటే సన్ అనేది సెంటర్గా ఉంటుంది. సన్ చుట్టూ మనకి ఏం తిరుగుతాయండి, ప్లానెట్స్ అన్నీ తిరుగుతుంటాయి కదా సన్ చుట్టూ. అవి ఎలా తిరుగుతాయండి, ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయని చెప్పేది మనకి కెప్లర్స్ ఫస్ట్ లా అనమాట. సో మనకి సెకండ్ లా అంటే ఏంటి, సెకండ్ లా అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ప్లానెట్ అనేది దేని చుట్టూ తిరుగుతుందండి, సన్ ఉంది. సన్ చుట్టూ మనకి ప్లానెట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి. అలా తిరిగేటప్పుడు అక్కడ ఏం చెప్తుందంటే మనకి సెకండ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ అనేది ఏం చెప్తుందంటే, సపోజ్ ఇక్కడ ఒక ప్లానెట్ ఉందనుకున్నాం. ఈ ప్లానెట్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు అది అక్కడ వాటి మధ్య ఏరియా ఎంత ఉంటుంది, ఆ ఏరియాకి
ఒక్క నిమిషం అండి. సపోజ్ ఇక్కడ మనకి సన్ ఉంది, సన్ చుట్టూ ప్లానెట్ మనకి తిరుగుతూ ఉంటుంది కదండి ఎలిప్టికల్ షేప్లోని. ఇలా మనకి తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు ఏంటంటే ఇక్కడ ప్లానెట్ ఉంది. ఇప్పుడు ఈ ప్లానెట్ నుంచి సన్కి మనం ఒక లైన్ డ్రా చేసామనుకోండి, అలానే ఆ ప్లానెట్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. సపోజ్ ఇక్కడ నుండి ఇక్కడికి కూడా ఇక్కడికి లైన్ మనం జాయిన్ చేసామనుకోండి, వీటి మధ్య ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా. అండ్ సపోజ్ ఆ ప్లానెట్ అలా 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 ఇంకా తిరుగుతూ వస్తుంది. తిరుగుతూ వచ్చేటప్పుడు సపోజ్ ఈ ప్లేస్కి వచ్చింది అనుకుందాం, మళ్ళీ ఇక్కడ నుంచి సన్కి కూడా లైన్ని జాయిన్ చేయండి. మళ్ళీ ఇంకొద్దిగా ట్రావెల్ చేసింది, అక్కడ నుండి సన్కి కూడా ఒక లైన్ని జాయిన్ చేయండి. అప్పుడు ఇక్కడ కూడా ఒక ఏరియా వస్తుంది కదండి. అంటే దీని ఏరియా అనేది ఈక్వల్ అని చెప్పి చెప్తుంది అనమాట. అలానే అక్కడ ఇక్కడ నుండి ఇక్కడ ట్రావెల్ చేసిన ఇంటర్వెల్ ఆఫ్ టైం, అలాగే ఇక్కడ నుండి ఇక్కడికున్న ఆ ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్పి ఇలా చెప్తుంది. ఇలా కోసం ఇంకా మీకు అర్థమవుతుందండి. ఫిగర్ చూడండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి ఎవరున్నారండి, సన్ ఉన్నారు. సన్ ఇక్కడ మనకి ఏముంది, ప్లానెట్ ఉంది. ప్లానెట్ ఏమో అలా ఫాస్ట్గా వస్తూ ఇక్కడ ఏ అనే ప్లేస్కి వచ్చింది అనుకోండి. ప్లానెట్ ఎక్కడికి వచ్చిందండి, ఏ అనే ప్లేస్కి వచ్చింది. ఏ అనే ప్లేస్కి వచ్చిన తర్వాత అదేమవుతుందండి, అలాగే ఇంకా అక్కడితో ఆగిపోదు కదా, ప్లానెట్ తిరుగుతూ ఉంటుంది కదా. అలానే బి వరకు వచ్చింది. అంటే ఇక్కడ ఏ వరకు వచ్చినప్పుడు సన్కి ఒక లైన్ జాయిన్ చేసాం. అలానే నెక్స్ట్ ఎక్కడికి రీచ్ అయింది, అది బీకి రీచ్ అయింది. బీకి రీచ్ అయ్యేటప్పుడు కూడా మనం సన్ వరకు ఒక లైన్ జాయిన్ చేసాం అనుకోండి. వీటి మధ్య కొంత ఏరియా అనేది ఉంటుంది కదండి. ఆ ఏరియాని ఏదో A1 అని అనుకోండి. అర్థమవుతుందమ్మా చెప్పేది. ప్లానెట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి మనం జాయిన్ చేసాం ఆ లైన్ని. అలానే ప్లానెట్ మళ్ళీ మనకి బి అనే ప్లేస్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి మనం లైన్ని జాయిన్ చేసాం. ఇలా లైన్ జాయిన్ చేసేటప్పుడు మనకి వీటి మధ్య కొంత ఏరియా అనేది ఉంటుంది కదండి కంపల్సరీగా. ఆ ఏరియాని ఏమనుకున్నామంటే A1 అని అనుకున్నాం. అలానే ఏ నుండి బీకి రావడానికి టైం కూడా కొంత గ్యాప్ అనేది ఉంటుంది కదండి. ఆ టైం ఇంటర్వెల్ని ఏమనుకున్నామంటే ΔT అని అనుకున్నాం. అంటే వీటి మధ్య ఏరియాని A1 అనుకున్నాను, ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఆ టైం ఇంటర్వెల్ని ఏమనుకున్నాం, ΔT అని అనుకున్నాం. సో దీన్ని ఒక పక్కన పెట్టండి. అలానే మనకి ప్లానెట్ ఏం చేస్తుంది, ఇలానే మూవ్ అవుతూ మళ్ళీ A' అనే పాయింట్కి వచ్చింది అనుకుందాం. ఇక్కడ A' అనే పాయింట్కి వచ్చింది. అలానే ఇందాకలాగానే మళ్ళీ మనం జాయిన్ చేయండి సన్ వరకు ఒక లైన్ని. అలానే A' నుండి మళ్ళీ అక్కడ తాగిపోదు కదా, మళ్ళీ స్లోగా B' వరకు వెళ్తుంది. అలా వెళ్ళాక కూడా మళ్ళీ ఆ లైన్ని కూడా జాయిన్ చేయండి. అప్పుడు వీటి మధ్య కూడా కొంత ఏరియా అనేది ఉంటుంది కదమ్మా. ఆ ఏరియాని ఏమనుకున్నామంటే A2 అని అనుకున్నాం. అలానే A' నుండి B'కి రావడానికి కూడా కొంత టైం ఇంటర్వెల్ ఉంటుంది కదండి. దాన్ని సేమ్ ఏమనుకున్నాం అంటే ΔT అని అనుకున్నాం. ఇంతవరకు చెప్పింది అర్థమైందా అండి? సో మనకి ఏ నుండి బీకి వచ్చేటప్పటికి అక్కడ ఏరియా A1 అనుకున్నాం. A' నుండి B'కి వచ్చేసరికి ఏరియా అనేది A2 అనుకున్నాం. అలానే టైం ఇంటర్వెల్స్ ఎంతమ్మా, ఇక్కడ ΔT అనుకున్నాం, ఇక్కడ కూడా ΔT అని అనుకున్నాం. అయితే మనకి కెప్లర్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే ఆ రెండిటి యొక్క ఏరియాస్ అనేవి ఈక్వల్ అని చెప్తుంది. ఆ రెండిటి యొక్క ఏరియాస్ ఇక్కడ నుండి ఇక్కడికి చేసిన ఏరియా, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు వాటి మధ్య ఏరియాస్ అనేవి ఈక్వల్ అని చెప్పి సెకండ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ అనేది చెప్తుంది. అలానే వాటి యొక్క టైం గ్యాప్ కూడా ఈక్వల్ అని చెప్పి చెప్తుంది. ఇదన్నీ మనకి కెప్లర్ సెకండ్ లా అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనకి సన్కి దగ్గరగా ఉండేటప్పుడు, ఇది సన్కి దగ్గరగా ఉందండి ప్లానెట్. ఇక్కడ సన్కి దగ్గరగా ఉండేటప్పుడు అది ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ ప్లానెట్ యొక్క వెలాసిటీ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. అలానే సన్ నుండి దూరంగా పోతున్న కొద్దీ అది ఏం చేస్తుందంటే స్లో మోషన్లో వెళ్తుంది అనమాట. అంటే దాని యొక్క వెలాసిటీ ఏమవుతుందండి అక్కడ తగ్గుతుంది. ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. సన్కి దగ్గరగా ప్లానెట్ ఉండేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఇలా చాలా ఫాస్ట్గా వెరీ ఎక్సైట్మెంట్తో అది ఏం చేస్తుందంటే ఫాస్ట్గా వెళ్తుందన్నమాట. అలా కొద్ది దూరం వెళ్ళేసరికి ఓపిక తగ్గిపోయి దాని యొక్క వెలాసిటీని అక్కడ తగ్గించుకుంటుంది. సో మనకి స్టార్టింగ్స్ అంటే దీన్ని బట్టి మీకు ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే సన్కి దగ్గరగా ప్లానెట్ ఉండేటప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సన్ నుండి దూరంగా పోతున్నప్పుడు ప్లానెట్స్ యొక్క వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇదండి మనకి కెప్లర్ సెకండ్ లా గురించి. ఓకేనా అండి? ఇంతవరకు ఓకేనా? కెప్లర్ ఫస్ట్లో తెలుసుకున్నాము. సన్ చుట్టూ మనకి ఆ ప్లానెట్స్ అనేవి ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయని తెలుసుకున్నాం. సెకండ్ లా కోసం కూడా చెప్పాను. అండ్ థర్డ్ లా ఏంటి అంటే మనకి చూడండి, క్యూబ్ ఆఫ్ ద మీన్ డిస్టెన్స్ ఉంటుంది కదండి. మీన్ డిస్టెన్స్ యొక్క క్యూబ్, ఆ మీన్ డిస్టెన్స్ దేనికి మధ్య అండి, బిట్వీన్ ద ప్లానెట్ అండ్ ద సన్. అంటే ప్లానెట్కి సన్కి, ఇక్కడ సన్ ఉంది, సన్ చుట్టూ ఏముంది, ప్లాన్ ఉంది. ఈ రెండింటికి మధ్య ఉన్న కొంత మీన్ డిస్టెన్స్ అనేది ఉంటుంది కదండి. ఆ మీన్ డిస్టెన్స్ని సపోజ్ R అని అనుకోండి. ఆ మీన్ డిస్టెన్స్ అనేది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, దేనికంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, స్క్వేర్ ఆఫ్ ద ఆర్బిటల్ పీరియడ్.
అక్కడ ఆ ఆర్బిటల్ టైం పీరియడ్ ఉంటుంది కదండి, ఆ ప్లానెట్ అనేది తిరగడానికి అక్కడ పట్టే టైం యొక్క స్క్వేర్కి ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు దీని ఇంకొకసారి చూడండి, క్యూబ్ ఆఫ్ ద మీన్ డిస్టెన్స్. అంటే అక్కడ మనకి ఏంటండి, సన్ చుట్టూ మనకి ప్లానెట్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి కదా, ఇక్కడ ప్లానెట్ ఉంది, ఇక్కడ సన్ ఉంది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమనుకున్నారు, స్మాల్ ఆర్ అనుకోండి. ఆ మీన్ డిస్టెన్స్ యొక్క క్యూబ్ అండి, అంటే ఆర్ క్యూబ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద ఆర్బిటల్ పీరియడ్ అంటే అక్కడ అది తిరగడానికి అక్కడ పట్టే టైం ఎంతండి, మనం టీ అనుకున్నాం అనుకోండి, ఆ టీ యొక్క స్క్వేర్కి ఎలా ఉంటుందండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఆర్ క్యూబ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ అని చెప్పేది మనకి కెప్లర్స్ థర్డ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ అనమాట. అర్థమైందండి. కెప్లర్స్ థర్డ్ లా ఏం చెప్తుందండి, మీన్ డిస్టెన్స్ అనమాట, సన్కి ప్లానెట్కి మధ్య ఉన్న మెయిన్ డిస్టెన్స్ యొక్క క్యూబ్ అనేది దేనికి మనకి అక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా దేనికి ఉంటుంది అంటే ఆ ఆర్బిటల్ పీరియడ్ యొక్క స్క్వేర్కి అనమాట, టీ స్క్వేర్కి. ఆర్ క్యూబ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ అని చెప్పేది కెప్లర్ థర్డ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. సో మనకి ఇక్కడ ఆర్ క్యూబ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ వచ్చింది కదండి. మనం మ్యాథమెటికల్ ప్రకారం మనకు తెలుసు, మ్యాథ్స్ ప్రకారం మనకి అక్కడ ప్రపోర్షనల్ టు తీస్తే ఏం పెడతాం, కాన్స్టెంట్ పెడతాం. అంటే ఆర్ క్యూబ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ మనకి ఏంటండి టీ స్క్వేర్. ఇక్కడ కాన్స్టెంట్తో ఇక్కడ టీ స్క్వేర్ అనేది ఇక్కడ ఇంటూలో కదండి ఉంది, ఈ టీ స్క్వేర్ ఇటు పోతే ఏమవుతుంది, మీకు నిన్నే చెప్పాను, అక్కడ మల్టిప్లికేషన్ ఉంటే బిఫోర్ ఈక్వల్ టు అయితే మనకి అది డివైడ్ సింబల్ పెడతాం. అంటే ఆర్ క్యూబ్ బై టీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, కాన్స్టెంట్ కే అని ఏమైనా పెట్టుకోండి, మీ ఇష్టం. మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, ఆర్ క్యూబ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసి ఏం పెడుతున్నాం, ఈక్వల్ టు. ఎప్పుడైతే మనం ప్రపోర్షనల్ టు తీసి ఈక్వల్ పెట్టామో ఇక్కడ ఏదో ఒక కాన్స్టెంట్ కే అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ టీ స్క్వేర్ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుందండి, అక్కడ బై అవుతుంది కదా. అంటే ఆర్ క్యూబ్ బై టీ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చినట్టండి, కాన్స్టెంట్. ఆర్ క్యూబ్ బై టీ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందమ్మా, కాన్స్టెంట్ వచ్చింది. ఇంతవరకు ఓకేనా. సో ఇది మనకి కెప్లర్ యొక్క 3 లాస్. అయితే మనకి ఈ ప్లానెట్స్ ఈ కెప్లర్ యొక్క 3 లాస్ని ఎందుకు ఫాలో అవుతున్నాయి అని ఆ టైంలో కెప్లర్కి చాలామంది అడిగేటప్పుడు కెప్లర్ ఆ టైంలో ఏమైపోయాడంటే సైలెంట్ అయిపోయాడు. ఆయనకి ఆన్సర్ ఆయన దగ్గర లేదు. థియరీ అయితే చెప్పాడు కానీ దానికి అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆయన ఇవ్వలేదు, కెప్లర్ అనే సైంటిస్ట్ ఇవ్వలేదు. సో అట్ ద సేమ్ టైం మనకి ఏమయ్యారంటే మన సార్ ఐజాక్ న్యూటన్ గారు ఎంటర్ అయ్యారనమాట. ఆయన వచ్చి ఏం చెప్పారంటే ఈ కెప్లర్ యొక్క 3 లాస్ మీద బాగా స్టడీ చేసి ఆయన ఏం చేశారంటే వాటిని ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అట్ ద సేమ్ టైం ఏం చేశారంటే ఆయన యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కూడా డెవలప్ చేశారనమాట. ఏం చెప్తున్నా అండి, ప్లానెట్స్ ఎందుకు మనకి ఈ 3 లాస్ని ఫాలో అవుతున్నాయి అని ఆ టైంలో కెప్లర్కి అడిగితే కెప్లర్ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఐజాక్ న్యూటన్ గారు వచ్చి ఏం చేశారంటే కెప్లర్ యొక్క 3 లాస్ని స్టడీ చేసి ఆయన వీటిని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. కెప్లర్ యొక్క 3 లాస్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ టైంలోనే ఆయన ఏం చేశారంటే న్యూటన్ గారు యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ మనకు తెలుసు కదా, దాన్ని ఇంకా డెవలప్ చేశారనమాట. అయితే మనకి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ మనం ఏమనుకున్నాం అని చెప్పాము, ఇన్వర్స్ స్క్వేర్ లా అని చెప్పుకున్నాం కదండి. అయితే ఇన్వర్స్ స్క్వేర్ లా ఇదంతా దేనికోసం చెప్తున్నా నేను, ఇన్వర్స్ స్క్వేర్ లా అనే థాట్ ఆయనకి ఎక్కడి నుండి వచ్చింది, దాని హిస్టరీ కోసం కదా చెప్తున్నా. సో ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది కెప్లర్ యొక్క థర్డ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ నుండి తీసుకొచ్చారనమాట. అది ఎలా తీసుకొచ్చారనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే మనకి ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది ఎక్కడి నుండి న్యూటన్కి ఆ ఐడియా వచ్చింది అంటే కెప్లర్ యొక్క థర్డ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ నుండి ఐడియా వచ్చింది. అది ఎలా వచ్చింది అంటే చూడండి. సో ఇప్పుడు మనకి దానికి ఒక డెరివేషన్ చెప్తే మీకు అది అర్థమవుతుందండి. సో మనకి ఎజంప్షన్గా ఇప్పుడు ఒకటి తీసుకుందామండి. ఈ ఇన్వర్స్ స్క్వేర్ లాకి ఒక ఎజంప్షన్ తీసుకున్నారు న్యూటన్. ఎలా తీసుకున్నారు అంటే అసలు ద పాత్ ఫాలోడ్ బై ద ప్లానెట్ అనేది ఒక ఫాలో అవుతుంది కదండి ఒక పాత్ని. దేని చుట్టూ, అరౌండ్ ద సన్ షుడ్ బి సర్క్యులర్. అంటే మనకి ఇక్కడ సన్ చుట్టూ మనకి ప్లానెట్ మనకి అసలు ఏ షేప్లో తిరుగుతున్నా అనుకున్నా అవి ఎలిప్టికల్ ఆర్బిట్ షేప్లో మనకి తిరుగుతూ ఉంటాయి కదండి. అలా కాకుండా మనం ఎలా ఎజ్యూమ్ చేసుకుంటున్నామంటే ఇప్పుడు అదే న్యూటన్ గారు ఎలా ఎజ్యూమ్ చేసుకోమన్నారా అంటే ఆ ప్లానెట్స్ అనమాట సన్ చుట్టూ తిరిగేటప్పుడు అవి సర్క్యులర్ షేప్లో తిరుగుతున్నాయని చెప్పి ఇమేజిన్ చేసుకోమని చెప్పారనమాట. సర్క్యులర్ షేప్లో తిరుగుతున్నట్టు ఎజంప్షన్ అనమాట. అది ఒక ఎజంప్షన్తోనే అయినా మనకి ఇన్వర్స్ స్క్వేర్ లాని డిరైవ్ చేశారు. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ సన్ చుట్టూ ఇక్కడ సన్ ఉన్నారు, సన్ చుట్టూ ఇక్కడ ప్లానెట్ అనేది మనకి సర్క్యులర్ షేప్లో ఇప్పుడు తిరుగుతుంది అని
జస్ట్ ఎజంప్షన్. సో అలా తీసుకునేటప్పుడు అక్కడ ఆ ప్లానెట్కి కొంత వెలాసిటీ ఉంటుంది కదండి. ఆ వెలాసిటీని ఏమనుకున్నామంటే వి అనుకున్నాం. అలానే సన్కి ప్లానెట్కి మధ్య డిస్టెన్స్ కంపల్సరీ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ని ఏమనుకున్నారంటే ఆర్ అనుకున్నాం. అలానే ఆ ప్లానెట్కి కొంత మాస్ అనేది ఉంటుంది కదా, ఆ మాస్ని ఏమనుకున్నామంటే ఎం అనుకున్నాం. ఇక్కడ మనకి ప్లానెట్ యొక్క వెలాసిటీని వి అనుకున్నాం, అలానే ప్లానెట్కి సన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఆర్ అనుకున్నాం, అలానే ఆ ప్లానెట్ యొక్క మాస్ని ఏమనుకున్నామమ్మా ఎం అనుకున్నాం. అలానే ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ రెండు ఫోర్సెస్ ఉంటాయండి దీనికోసం. అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అని, ఇంకోటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటారు. తెలుగులో నాకు అది ఐడియా లేదు. కాబట్టి ఇక్కడ మనకి సన్ సెంటర్గా ఉంది కదండి, ఆ సెంటర్ వైపు వచ్చే ఫోర్స్ని ఏమంటామంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటారు. అలా కాకుండా సెంటర్ నుండి బయటికి నెట్టేస్తుందండి ఒక ఫోర్స్, దాన్ని ఏమంటామంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటాం. సో మనకి ఇక్కడ ఏ ఫోర్స్ అండి సెంటర్ వైపు లాగుతుంది అంటే అది సెంట్రిపిటల్ ఫోర్స్. సో ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ని ఏమనుకున్నామంటే క్యాపిటల్ ఎఫ్ అని అనుకున్నాం. టూ ఫోర్సెస్ ఉంటాయండి, ఒకటి సెంటర్ వైపు లాగేది, సెంటర్ నుండి వెనక్కి తోసేది. సెంటర్ వైపు లాగేదాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాము, సెంట్రల్ నుండి దూరంగా నెట్టివేసేదాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాము. సో ఇక్కడ ఏ ఫోర్స్ అండి సెంటర్ వైపు లాగేదాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్. ఆ ఫోర్స్ని ఏమనుకున్నామంటే మనం ఎఫ్ అనుకున్నాం. సో ఆ సెంట్రిపిటల్ ఫోర్స్కి ఒక ఫార్ములా ఉందండి, ఎఫ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎఫ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఎంవి స్క్వేర్ బై ఆర్. ఎఫ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ అనేది సెంట్రిపిటల్ ఫోర్స్కి ఫార్ములా. సో ఇక్కడ మనకి ఎం అంటే ఏంటి అంటే ఆ ప్లానెట్ యొక్క మాస్ అండి, అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ప్లానెట్స్ యొక్క మాస్ అనేవి మారిపోవండి, ప్లానెట్ యొక్క మాస్ అదేంటి అంటే కాన్స్టెంట్. సో మనకి ఇక్కడ ప్లానెట్ యొక్క మాస్ అనేది కాన్స్టెంట్. ఎప్పుడైనా ఇక్కడ కాన్స్టెంట్ ఉండి కాన్స్టెంట్ని తీసేస్తే మనకి ఏమవుతుందండి, సపోజ్ మనం ఇందాక నేర్చుకున్నాం ఆర్ క్యూబ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ అని. అక్కడ ప్రపోర్షనల్ టు తీసి కాన్స్టెంట్ పెట్టాం కదమ్మా, అంటే కాన్స్టెంట్ లేదు అంటే అక్కడ అది ప్రపోర్షనల్ అనే కదా అర్థం. సో ఇక్కడ మనకి ఇది ఎం అనేది కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ లేదు అంటే ఈ ఎఫ్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు వి స్క్వేర్ కదమ్మా. అండ్ ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేనికంటే అది డినామినేటర్లో ఉన్న దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దీని నుండి మనం ఒక ఫార్ములాని ఒక స్మాల్ ఫార్ములాని మనం రాబట్టాం. అంటే ఇది ఎలా వచ్చిందని మనకి ఎఫ్ ఈక్వల్ టు మనకి ఎంవి స్క్వేర్ బై ఆర్ అనేది దేనికమ్మా ఫార్ములా, అది సెంట్రిపిటల్ ఫోర్స్కి ఫార్ములా. సో మనకి ఇక్కడ ఎం అనేది ఏంటి, ఆ ప్లానెట్ యొక్క మాస్, అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే కాన్స్టెంట్ తీసేసామో, కాన్స్టెంట్ అంటే ఈక్వల్ టు పెట్టి కాన్స్టెంట్ పెట్టకపోతే అప్పుడు మనకు అది ఎలా మారుతుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఇక్కడ ఈ కాన్స్టెంట్ లేదు, ఇక్కడ ఈక్వల్ టు లేదు, అలాంటప్పుడు అక్కడ ఏం పెట్టాలంటే ప్రపోర్షనల్. ఇందాక మీకు చెప్పాను ఆర్ క్యూబ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏంటమ్మా, అది ఆర్ క్యూబ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ అని చెప్పాను. అక్కడ మనకి ప్రపోర్షనల్ టు తీస్తే ఏం పెడతామంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఈక్వల్ టు లేకపోతే అది ఎలా ఉంటుంది, దీనికి ప్రపోర్షనల్గా ఉంటుంది. అదే అనమాట ఇక్కడ నేను చెప్పేది. సో ఇక్కడ మనం ఈ కాన్స్టెంట్ని తీసేసామంటే అప్పుడు మనకు అక్కడ ఎలా ఉంటుంది, అది ఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి స్క్వేర్ అండ్ ఎఫ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేనికండి, అక్కడ వాటి మధ్య ఉన్న డిస్టెన్స్కి. సో దీన్ని ఏదో ఒక ఈక్వేషన్ అనుకోండి, దీన్ని ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. ఆ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి సన్ చుట్టూ మనకి తిరుగుతూ ఉంటుంది కదమ్మా ప్లానెట్. అలా తిరుగుతూ ఉండేటప్పుడు ఇలా సన్ చుట్టూ మనకి సర్క్యులర్ షేప్లో తిరుగుతూ ఉంది కదా, సర్క్యులర్ షేప్లో తిరుగుతుండేటప్పుడు దాన్ని ఏమంటారంటే దాన్ని సర్కంఫరెన్స్ అంటాము. మ్యాథ్స్ వాళ్ళకి తెలుస్తుంది, దీన్ని ఏమంటామంటే మనం సర్కంఫరెన్స్ అని అంటాము. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్కి ఫార్ములా ఏంటి అంటే మ్యాథ్స్లో మనకి తెలుసు, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్కి ఫార్ములా ఏంటి అంటే 2πr అనమాట. సో సర్కంఫరెన్స్ అంటే సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా πr స్క్వేర్. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే ఇదేనండి. వెయిట్ ఏ సెకండ్. సో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఇంత దూరం వెళ్తున్నాం, ఇలా వెళ్ళేటప్పుడు దీన్ని మనం ఏమంటాం, డిస్టెన్స్ అని డిస్ప్లేస్మెంట్ అని నేర్చుకున్నాం కదా. అదే సర్కిల్ చుట్టూ ఒక రౌండ్ వేస్తే దాని యొక్క డిస్టెన్స్ని మనం ఏమంటామంటే సర్కంఫరెన్స్ అని అంటాము. ఆ సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటంటే 2πr. అంటే మనకి డిస్టెన్స్ ఇక్కడ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అవుతుందండి. ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి రావాలి, ఎంతో కొంత డిస్టెన్స్ వెళ్తాం కదమ్మా, అది దాని యొక్క డిస్టెన్స్ మనకి. అలానే మనం సర్క్యులర్ షేప్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇది దాని యొక్క డిస్టెన్సే కదమ్మా, ఈ షేప్లో మనం ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నాం, ఇది దీని యొక్క డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్కి ఫార్ములా ఏంటి అంటే 2πr. సో ఇప్పుడు మీరు వెలాసిటీని రాబట్టండి. దాని నుంచి వెలాసిటీకి మనకు అందరికీ తెలుసు ఫార్ములా డిస్టెన్స్ బై టైం అని. వెలాసిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ డిస్టెన్స్ అన్న సర్కంఫరెన్స్ అన్న ఒకటే అని చెప్పాను కదా, కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్లో ఏం రాస్తారంటే సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఎంత మనకి 2πr బై టైం ఎంత t.
అర్థమవుతుందండి. వెలాసిటీ ఈక్వల్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే అక్కడ మనం సర్కిల్ షేప్లో తిరుగుతున్నాం కాబట్టి ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అక్కడ డిస్టెన్స్ అనేది అవుతుంది. సో అక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 2πr బై టైం ఎంత అమ్మా t. సో మనకి ఇది వచ్చింది కదా. ఈ 2π అనేది ఎప్పుడు కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఈక్వల్ టు తీస్తే మనం ఏం పెడతాం మళ్ళీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటమ్మా అక్కడ r అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేనికమ్మా డినామినేటర్లో ఉంది t. సో ఈ v ఈజ్ ప్రపోర్షనల్ టు r బై t అనేది అలా వచ్చింది. ఇంతవరకు అర్థమైందండి. ఇక్కడ 2π అనేది కాన్స్టెంట్ కాబట్టి అక్కడ కాన్స్టెంట్ తీసేమంటే అక్కడ ప్రపోర్షనల్ టు పెట్టాలి. v ఈజ్ ప్రపోర్షనల్ టు ఏంటమ్మా అక్కడ r బై t. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఇక్కడ ఇటువైపు ఉన్నది LHS అంట, ఇటువైపు ఉన్నది RHS అంట. సో ఈ LHSని RHSని మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ చేయండి. బోత్ సైడ్స్ ఏం చేస్తామంటే స్క్వేరింగ్ చేసేటప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా అవుతుంది, ఈ LHS వైపు ఏమవుతుంది v² ఈజ్ ప్రపోర్షనల్ టు RHS వైపు ఉన్నది ఏంటి r బై t స్క్వేర్ చేస్తే r² బై t². అంటే v ఈజ్ ప్రపోర్షనల్ టు r బై t ఎలా మారిందమ్మా v² ఈజ్ ప్రపోర్షనల్ టు r² బై t². అంటే బోత్ సైడ్స్ ఏం చేశానంటే జస్ట్ స్క్వేరింగ్ చేసా. సో ఇక్కడ కూడా మనం ప్రపోర్షనల్ టు తీసేయాలి. ప్రపోర్షనల్ టు తీయడానికి ముందు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తామంటే న్యూమరేటర్ని డినోమినేటర్ని r చేత మల్టిప్లికేషన్ చేయండి. ఒకదాన్ని చేస్తే తప్పు అవుతుందండి. మనకి v² ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమొచ్చింది r² బై t² వచ్చింది. ఎప్పుడైనా మ్యాథ్స్లో న్యూమరేటర్ని దేంతో మనం మల్టిప్లికేషన్ చేస్తే డినామినేటర్ని కూడా దాంతోనే మల్టిప్లికేషన్ చేయాలి. సో నేను రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని ఏం చేశానంటే న్యూమరేటర్ని rతో మల్టిప్లికేషన్ చేస్తున్నాను, డినామినేటర్ని rతో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుందమ్మా v² ఈజ్ ప్రపోర్షనల్ టు r² ఇంటూ r ఎంతమ్మా r³ అండ్ t² ఇంటూ r. ఇదే అండి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్. చూడండి ఇక్కడ మనకి ఎలా తీసుకున్నామండి, వెలాసిటిక్ ఫామ్లో మనం డిస్టెన్స్ బై టైం అని తీసుకున్నాము. అండ్ డిస్టెన్స్ అంటే అక్కడ దాని యొక్క సర్కంఫరెన్స్ దట్ ఈస్ 2πr బై టైం అంటే t. ఈ 2π అనేది కాన్స్టెంట్ కాబట్టి v ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది r బై t అవుతుంది. ఇప్పుడు ఏం చేశాను, బోత్ సైడ్ స్క్వేరింగ్ చేశాను కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలానే రైట్ హ్యాండ్ సైడ్. v² ఈజ్ ప్రపోర్షనల్ టు r² బై t². ఇప్పుడు v² ఈజ్ ప్రపోర్షనల్ టు r² బై t² వచ్చింది కదా, దీన్ని ఏం చేశాను న్యూమరేటర్ని డినోమినేటర్ని r చేత మల్టిప్లికేషన్ చేశాను. అప్పుడు v² ఈజ్ ప్రపోర్షనల్ టు r² ఇంటూ r ఎంత r³ t² ఇంటూ r. అదే అండి ఇక్కడ వచ్చింది. సో మనకి ఏమొచ్చిందండి ఇక్కడ మనకి v² ఈజ్ ప్రపోర్షనల్ టు r³ బై t² ఇంటూ r అని వచ్చింది కదా. కానీ మనకి కెప్లర్స్ థర్డ్ లా తెలుసు ఏంటండి, ఇది r³ బై t² ఈక్వల్ టు కాన్స్టెంట్ అని తెలుసుకున్నాం కదా, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. r³ ఈజ్ ప్రపోర్షనల్ టు t² అని, r³ బై t² ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదమ్మా. సో మనకి r³ బై t² బదులుగా మనం ఏం రాసుకోవచ్చు అండి కాన్స్టెంట్. అప్పుడు ఏమవుతుంది v² ఈజ్ ప్రపోర్షనల్, v² ఈక్వల్ టు ఏమవుతుందండి అప్పుడు v² ఈజ్ ప్రపోర్షనల్ టు అంటే ఆల్రెడీ మనకి r³ మనకి ఇదే కదా వచ్చింది, v² ఈజ్ ప్రపోర్షనల్ టు r³ బై t² ఇంటూ r కదా మనకి ఫైనల్గా వచ్చింది. ఈ r³ బై t² మనకి ఏంటి కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు కాన్స్టెంట్ అయినప్పుడు v² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుందమ్మా 1/r కదా, అదే ఇక్కడ రాసుకున్నాం. ఇంకొకసారి చూడండి అమ్మా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ వరకు మనకు వచ్చింది కదా, ఈ r³ బై t² మనకి ఏంటి కాన్స్టెంట్. ఇది మనకు కాన్స్టెంట్ అయ్యేటప్పుడు మనకి v² ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుందంటే 1/r అవుతుందన్నమాట. అదే ఇక్కడ నేను రాసా v² ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r అని. సో మనకి ఆల్రెడీ మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటని తెలుసు 2πr అని తెలుసు. అలానే మీకు ఫస్ట్లోనే నేను రాబట్టాను ఎఫ్ ఈక్వల్ టు మీకు ఏమని చెప్పాను సెంట్రిపిటల్ ఫోర్స్ mv² బై r అని చెప్పాను కదా. ఇక్కడ ఈ m అనేది మాస్ ఆఫ్ ప్లానెట్, ఇది కాన్స్టెంట్ అని చెప్పాను. అప్పుడు ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు v² బై r అని చెప్పి దాన్ని ఒక ఈక్వేషన్ అనుకున్నా అని కూడా నేను మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను. కావాలంటే వీడియో ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసి చూడండి. సో మనకి ఇక్కడ ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు, కానీ మనకేమొచ్చింది v² ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r అని ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నాం కదా. అంటే v² ప్లస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/r రాసుకోవచ్చు. సో ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు v² ప్లస్లో ఏం రాసుకున్నాం 1/r ఇంటూ r. సో మనకి ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమొచ్చిందమ్మా 1/r². ఇదే మనకి ఏంటంటే ఇన్వర్స్ స్క్వేర్ లా. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా నిన్నటి క్లాస్లో ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 అని, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r² అని నేర్చుకున్నాం కదా. ఇదే మనం రాబట్టాం. అంటే మనకి ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r² అనేది దేని నుండి వచ్చిందండి, ఇదంతా కెప్లర్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ నుండి, థర్డ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ నుండి నేర్చుకున్నాం. ఇదే అండి ఇంతవరకు నేర్చుకుంది. అంటే కెప్లర్ ఇదంతా దేనికంటే కెప్లర్
యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ని మనకి ఈయన రాబట్టారు న్యూటన్. కానీ ఆయనకి ఐడియా ఎలా వచ్చింది, ఇన్వర్స్ స్క్వేర్ లా ఐడియా ఎక్కడ నుండి వచ్చిందని కెప్లర్ లాస్ తెలుసుకున్నాం. కెప్లర్స్ థర్డ్ లా నుంచి మనకి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇన్వర్స్ స్క్వేర్ లాని ఆయన రాబట్టారు. ఇదే అండి ఇక్కడ మనం నేర్చుకునేది. సో సమ్మరీ ఏంటంటే మనకి కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ గే ఐజాక్ న్యూటన్ ద ఐడియా ఆఫ్ ద ఇన్వర్స్ స్క్వేర్ లా. అంతే కదండి, మనకి కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ అనేది మనకి ఈ న్యూటన్ గారికి ఒక ఐడియా వచ్చిందనమాట ఇన్వర్స్ స్క్వేర్ లాకి. సో అండ్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది మనకి ఎక్కడి నుండి తయారైంది, కెప్లర్స్ థర్డ్ లా ప్లానెటరీ మోషన్ నుండి తయారైంది. అలానే ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది ఏంటండి, ఎఫ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఇంకొకసారి ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. నెక్స్ట్ క్లాస్లో ఫ్రీ ఫాల్ గురించి చెప్తాను. సో అంతవరకు టేక్